నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంస్య పథకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు, సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం, పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్న మహిళలు. కళింగపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ప్రతి విద్యార్థి చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ లభిస్తుందన్న గొండు శంకర్. పారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించిన వల్లం వీరుడు నీరజ్ చోప్రా, ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ. గత 3 రోజుల నుంచి దిగి వస్తున్న బంగారం ధర, కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని నెగ్గింది. స్పెయిన్ జట్టును 2-1 తేడాతో ఓడించి భారత్ ఈ పథకాన్ని గెలుచుకుంది. భారత జట్టు వరుసగా 2సారి ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. హాకీ జట్టు విజయంపై ప్రధాని మోదీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు గుర్తుంచుకునేలా భారత్ కు మరో విజయమని ట్వీట్ చేశారు. భారత్ హాకీ జట్టు ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఇది మరింత ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది ఒలింపిక్స్ లో వరుసగా 2వ పథకం. నైపుణ్యం, పట్టుదలకు స్ఫూర్తి ఈ విజయం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన చేశారు. భారత హాకీ బృందం స్ఫూర్తిని చాటింది. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉంది. ఈ విజయానికి మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. క్రీడాకారులందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ క్రీడా పాలసీ మేరకు పంజాబ్ కు చెందిన ప్రతి క్రీడాకారుడికి 50 లక్షలు ఇస్తామని చెప్పారు. భారత జట్టు విజయంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సంతోషం వ్యక్తం చేశారు. ఉత్కంఠభరితమైన మ్యాచ్ ని చూడటం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభావంతులైన హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి కాంస్య పతాకాన్ని అందించింది. ఇదో చరిత్రక మైలురాయని పేర్కొనాలి. नमस्कार नमस्कार सर। शुक्रिया सर, थैंक यू सर, थैंक यू जी सर। मैं आपको और पूरी टीम को बहुत बहुत बधाई। शुक्रिया सर, थैंक यू। बहुत भारत का नाम रोशन किया आपने, और आपको याद होगा मैंने टोक्यो में कहा था आपको जी सर कि आपने पराजय की पूरी श्रृंखला को तोड़ा है। जी सर। और अब आपके नेतृत्व में और आपकी पूरी टीम के प्रयासों से इस बार भी हमने प्रगति की है, और मुझे पक्का विश्वास है कि अब हॉकी, क्योंकि वो पुराना जो स्वर्णिम काल था जी सर, वो फिर से आप लोग वापिस लेके आएंगे, ऐसा मुझे पक्का विश्वास हो गया है। जी बिल्कुल सर, बिल्कुल लेके आएंगे सर, थैंक यू सर। हमारे श्रीजय से जी सर, घोषित कर दी है। जी साथ में ही सर, कर लीजिए सर। हेलो सर। श्रीजय है वहाँ? यस सर, श्रीजेश बात कर रहा हूँ सर। कैसे हो भैया? एकदम बढ़िया सर। कंग्रेचुलेशन सर। बधाई हो आपको। थैंक यू सर, थैंक यू। आपकी कमाल, आपने निवृत्ति घोषित कर दी आखिरी में, यस सर। लेकिन आपको नई टीम तैयार करनी होगी भैया। यस सर, यस सर। देखिए, मैं एक बात तो आज जरूर कहना चाहूंगा, 10 खिलाड़ियों के साथ ब्रिटेन की लड़ाई आपकी, मुझे लगता है हिंदुस्तान का हॉकी को समझने वाला हर बच्चा इसको हमेशा याद रखेगा।
థ్యాంక్ యూ సార్. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజు చారిత్రాత్మకమైన దినమని, బ్రిటిష్ వారు మన దేశం నుంచి వదిలి వెళ్లాలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహా ఉద్యమంగా మారిందన్నారు. ఆ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. महात्मा गांधी, टाटा नेहरू, महात्मा गांधी, टाटा नेहरू. ఒక చారిత్రాత్మకమైన దినం. ఆనాడు ఆంగ్లేయుల చేతిలో బందీ అయిన భారతదేశాన్ని వెళ్ళమని శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఇట్లాంటి క్విట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ యొక్క రోజు మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా మనం కొన్ని క్విట్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనాడు తీసుకొని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినమో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా ఉత్పత్తికి సంబంధించి కావచ్చు, లేదా అనేక అంశాలకు సంబంధించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా, ఐక్యంగా, అభివృద్ధి దేశంగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత కష్టపడి సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమను పడి అన్ని రకాల ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణిచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర వేడుకలు, స్వతంత్ర బలాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తాం. అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని, ప్రతి విద్యార్థి చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని కళింగపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనాలని, వాటిని నిజం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎల్లప్పుడూ దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని విజయ సోపానాలుగా మలుచుకోవాలని చెప్పారు. విద్యార్థుల్లో దృఢ సంకల్పం, క్రమశిక్షణ, అంకిత భావం అవసరమని చెప్పారు. మీరందరూ బాగా చదువుకోండి. నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ కాలేజీకి ఉంటాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఫ్యూచర్ జనరేషన్ మీరు మన లైఫ్లో ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడైతే ఎవరైతే బుద్ధిగా చదువుకొని మంచి మార్క్స్ వచ్చి పాస్ అవుతారో, డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, టీచర్ అవ్వాలన్నా, ఏమి మనం ప్రొఫెషన్కి వెళ్ళాలంటే మనకి ఇంటర్మీడియటే ఇంపార్టెంట్. మీరు ఆడుకోండి, పాడుకోండి, ఎన్నో సరదాగా ఎంజాయ్ చేయండి, చదువు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అని నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలని ప్రిన్సిపల్ గారికి, ఇతర సిబ్బందికి అందరూ కూడా, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో స్వచ్ఛతనం పచ్చదనం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మన చుట్టుపక్కల ప్రాంతాలలో మనం శుభ్రంగా ఉంచుకుంటేనే ఎటువంటి వ్యాధులు ప్రబలవని అన్నారు. అదేవిధంగా చెట్లను నరకడం కంటే నాన్ ఇస్ సంరక్షించుకోవడం గొప్పతనమన్నారు. విద్యార్థినులు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టును నాటి సంరక్షణ చేసే బాధ్యత తీసుకోవాలని, విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కృషి చేసిందని అన్నారు.
చేశారన్నారు. అందులో భాగంగానే పాఠశాలలకు మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు ఇచ్చి మహిళా సంఘాలతోటే పనులు చేయించడం జరిగిందన్నారు. ఇప్పటికే 80% పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలా, హెల్త్ డిపార్ట్మెంట్ వల్లే ఈరోజు 8th రోజు వచ్చి పిల్లలు ఏ విధంగా నీట్గా ఉంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి ఈ కలరా కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఈ సీజనల్ వ్యాధిస్ రాకుండా దానికి నివారణ ఏ విధంగా తీసుకోవాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి అందరూ కూడా ఎక్కడ పోయినా, ఈ గ్రామంలో పోయినా అందరూ కూడా అవగాహన సదస్సు తీసుకుంటే బాగుంటుంది. రేపు రాబోయే కాలంలో చిన్న చిన్న వ్యాధుల వల్లనే ఇప్పుడు చెప్పినట్లు ఏదో రోగాన పడి అప్పుల పాలై ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. దాని కొద్దీ నివారణతో దాన్ని అరికట్టొచ్చిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన పెట్టుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో. దీన్ని అందరం కూడా జాగ్రత్తగా మనము నివారణ పాటించి తెలియని వాళ్ళకు కూడా, మన తల్లిదండ్రులకు కూడా, ఇప్పుడు చిన్నారులు మీకు అంత అవేర్నెస్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, దీని అందరూ కూడా ఏ విధంగా మనం నీటుకుంటే బాగుంటుంది, చేతులు ఏ విధంగా శుభ్రం కట్టుకోవాలి. ఇప్పుడే డాక్టర్ మేడం గారు చెప్పారు చాలా చక్కగా. వారు చెప్పినటువంటి సూచనలు మీరు అందరూ కూడా పాటించి, ఎందుకంటే దాని నుంచి నష్టం ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది అని చెప్పి దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఈరోజు పచ్చదనం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎక్కడ పోయినా ఒక ఊరు వచ్చిందంటే ఇంకో ఊరు పోయిన దగ్గర కనపడకుండా చెట్లు అంతా పచ్చదనం ఉంటుండే. దాంట్లో రోజు చెట్లు నరుకుతూ ఉన్నాం కానీ పెంచేది ఇబ్బంది అవుతూ ఉన్నది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత మన్న రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి దంపతులు. కనుల పండుగగా జరిగిన గోదాదేవి కళ్యాణోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మల్లారెడ్డికి ఆశీర్వచనాలు అందజేశారు. గట్కేసర్ మండలంలో మన రంగనాయక స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణం జరిగింది పెద్ద ఎత్తున. ఏది ఏమైనా 600 సంవత్సరం నాటి దేవాలయం ఇది. అప్పటి సంది కూడా సంవత్సరము ఇక్కడ మంచిగా కళ్యాణోత్సవం జరుగుతుంది. రేపు రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ సౌత్ తెలంగాణలో ఇంత పెద్ద దేవాలయం కూడా, ఇంత పురాతనమైన దేవాలయం ఎక్కడ కూడా లేదు. ఇక్కడ భక్తులు చాలామంది కూడా వస్తారు. ఏది మొక్కినా అది సక్సెస్ఫుల్గా అందరికి జరుగుతుంది. నేను ఎంపీ అయినప్పుడు వచ్చినా, మినిస్టర్ అయినప్పుడు వచ్చినా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినా, ఇంకేదైనా మళ్ళీ వచ్చి మొక్కుతూనే ఉంటా, వస్తూనే ఉంటా. రంగనాయక జీవో నెంబర్ 3ను ఖచ్చితంగా అమలు చేయాలని గత ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజన శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. షెడ్యూల్డ్ గ్రామాలపై ఫైల్ సిద్ధంగా ఉందని, బోయ, వాల్మీకిలపై కూడా అప్పటి తీర్మానాన్ని రద్దు చేసి కొత్త తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని గిరిజన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని, గిరిజన సంస్కృతి, కట్టుబొట్టు సంప్రదాయంకి అద్దం పట్టి ఆదివాసీ పండుగను గతంలో ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. మంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారికి ఈ చెప్పిన విషయాలు డిమాండ్ చేస్తున్నానన్నమాట. జీవో నంబర్ 3కి మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు, ఎన్నికల్లోనూ, ఎన్నికల తర్వాత మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాన్ని తప్పకుండా అమలు చేయాలి. అలాగే షెడ్యూల్డ్ విలేజ్ గ్రూప్ సంబంధించి కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బుజ్జిదేవి గారు, అలాగే ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రి గారు మద్దతు పలికారు. మా ప్రభుత్వం వస్తే షెడ్యూల్డ్ గ్రామాలు చేస్తామన్నారు. ఆ ఫైల్ కూడా రెడీగా మీ గిరిజన శాఖలు, మీ డైరెక్టరేట్లు రెడీగా ఉంది కాబట్టి డిమాండ్ చేయాలని నేను గిరిజన తరఫున కోరుతున్నాను. అలాగే బెంతువరియా, బోయ, వాల్మీకి కూడా మేము మా ప్రభుత్వం వస్తే చేస్తామని ఇక్కడ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న సంజయ్ రాణి గారు, ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రి కూడా సంజయ్ రాణి చెప్పారు కాబట్టి అవి శాసనసభలో తీర్మానాలు చేయాలి, అప్పుడు తీర్మానాలు రద్దు చేయాలి అని నేను డిమాండ్ చేస్తాను గిరిజన తరపునే అనమాట. అలాగే గిరిజన యూనివర్సిటీని కూడా గిరిజన నియోజకవర్గం నుంచి మీరు డిమాండ్ చేస్తాను. ఇంకా అనేక సమస్యలు 18 డిమాండ్లు ఉన్నవి, నేను 4-5 చెప్తున్నాను కాబట్టి మరి పండగ బాగా చేయాలి. గిరిజన సంస్కృతి, గిరిజన సాంప్రదాయం, గిరిజన ఆచారాలు, గిరిజన కట్టు, గిరిజన బొట్టు, గిరిజన భాష ఇవన్నీ ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయాలి. గతంలో మేము చేసాము, ఇక్కడ చేసి చూపించాము. వచ్చిన అతిథులకు ఏ విధంగా గౌరవించాము, అనేక సంస్కృతి కార్యక్రమాలు చేశాము. ఉదయం నుంచి రాత్రి 7 వరకు కూడా కార్యక్రమాలు చేశాము. భోజనాల విషయంలో అయితే, వసతి విషయంలో అయితే, గౌరవ విషయంలో అయితే బాగా చేశాము.
రాష్ట్రంలో ఆ విధంగా గతంలో ఎప్పుడూ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. టీడీపీలో కూడా ఒకసారి విశాఖపట్నంలో చేశారు 2015లో, కానీ ఆ విధంగా చేయలేదు. మేము అంగరంగ వైభవంగా అందరూ ఆకట్టుకునే విధంగా సాలూరులో చేశాం. ఆ విధంగా చేస్తారని మేము చేయాలని కూడా గిరిజన శాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా నీటి తొట్టెలను పరిసరాలను పరిశీలించారు. అనంతరం రాక్ గార్డెన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్కాపూర్ చాలా బాగుందని, అందులో రాక్ గార్డెన్ చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే ఊరంతా శుభ్రంగా ఉంటుందని, దీంతో ఎలాంటి రోగాలు ప్రజలు దరికే చేరవని పేర్కొన్నారు. పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఊరంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మన ఊరు శుభ్రంగా ఉన్నదంటే మన జిల్లా, మన రాష్ట్రం కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన అంటురోగాలు కానివ్వండి, వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అదేవిధంగా టైఫాయిడ్, డయేరియా, ఇటువంటి ఏవి కూడా వ్యాధులు మన జిల్లాలో కాదు, మన ప్రజలకు ఎవరు కూడా రావు. సో ప్రజలందరూ కూడా ఏంటంటే ఈరోజు శ్రమదానం యాక్టివిటీ కూడా ఉంది. సో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి పరిసరాలను మన ఊరిని క్లీన్గా పెట్టుకోవడం, పచ్చదనంగా మన చెట్లు పెంచి మంచి పచ్చదనంగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమం అనేసి ఇది అనుకోవద్దు. ఇది నిరంతర కార్యక్రమం. ఇది మొత్తం ఇయర్ లాంగ్ నడిచే కార్యక్రమం. మనం ప్రతి ఇయర్ కూడా ప్రతిరోజు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితేనే వ్యాధుల బారిన పడము. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు తర్వాత కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలనేది కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ జక్కా వెంకటరెడ్డిపై 21 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. దీంతో మరో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అనంతరం బాణాసంచా కాల్చి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారం మేయర్ ఎన్నిక ఉంటుందని అన్నారు. డిప్యూటీ మేయర్ యథాతథం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కి చీకటి రోజులు పోయాయని, మున్సిపల్ కార్పొరేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. బలపరిచేదాని కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రస్తుత మేయర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారిని దించాలన్న ఆలోచన వరకు 21 మంది సమిష్టిగా మరి ఏర్పడి అవిశ్వాసాన్ని ప్రకటించి ఈరోజు అవిశ్వాసం తీర్మానం ద్వారా వారిని తొలగించడం జరిగింది. ప్రత్యేకమైన నిధులు తెచ్చి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీని డెవలప్ చేసుకుందాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్య అస్తవ్యస్తయి మరి ఏకపక్ష పాలన జరిగింది. మరి గతంలో ఉండేటువంటి డిప్యూటీ మేయర్కి కానీ మిగతా కార్పొరేటర్లు కానీ సరైన విధంగా మరి మర్యాద కానీ సరైన విధంగా పరిపాలన కానీ మరి అన్ని వాటిలకు సరైన నిధులు ఇవ్వకుండా ఇష్టారాజ్యం చేసింది కాబట్టి వారిపై విశ్వాసం లేకుండా అవిశ్వాసాన్ని ప్రకటించి ఈనాడు దింపడం జరిగింది. ఈరోజు 21 మందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇదే స్ఫూర్తితోని రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. అదన్నీ చట్ట ప్రకారం జరుగుతాయి. చట్టము మన చేతులు ఉండదు. మన ఇవాళ డిస్క్వాలిఫై అయినాక వారు డేట్ ఇస్తారు. డేట్ అయిన తర్వాత అమర్ సింగ్ అనే నాయకత్వంలోనే మేరకు కొనసాగుతుంది. ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం మేరకు పనిచేస్తుంది. ఉన్నాడు డిప్యూటీ మేయర్ ఆల్రెడీ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో రేపు జెండా కూడా అవసరమైతే ఆయన ఎగురుస్తాడు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ సెంటర్లోని ఆదివాసీల జెండాను ఎగురవేసి అనంతరం ఆదివాసీ నాయకుల విగ్రహాలకు ఐటీడీఏ పీఓబీ రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్ నుండి బ్రిడ్జ్ సెంటర్, పాత మార్కెట్, ఐటీడీఏ రోడ్డు వరకు ఆదివాసీలు కొమ్ము నృత్యాలు, రేలా నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గిరిజనులతో కలిసి రహదారిపై నృత్యాలు చేశారు. అనంతరం వారి సంప్రదాయమైన కొమ్ములను ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. మన సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచారాలను
మనలో లోకత్ అందరికీ తెలియతుందనంటే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇండోర్ తుంగనం. అందరూ కూడా దీని తర్వాత ర్యాలీ తర్వాత గిరిజన భవన్కి రావాలని కోరుతున్నాను. అందరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను నిజంగా మనందరికీ నేను పిఓ గారి ఆధ్వర్యంలో మంచి ర్యాలీ వాటి నేను జెండా ఎగరవాటి అదేవిధంగా కొమరమీ కానీ అల్లూరు సీతారామరాజు కానీ కంటంతోలు కానీ మనందరం పెద్దలుగా కొత్త మన కొయ్యతో పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తారు. ఈ కార్యక్రమాన్ని మనందరం శక్తివ్వాలి. పీఓకి ఒక మంచి పేరు మనందరూ నేను పీఓ గారి ఆధ్వర్యంలో మన ఏది పేదట్టుగా మన పీఓ మన అండగా మన 90 డేస్ గాడ్ ఫాదర్ అలాంటి పీఓ గారు నేడు మనతో కలిసి మన భాష తీర్చేందుకు మరోసారి శుభాకాంక్షలు చెప్తారు. ఏటూరు నాగారం 163వ జాతీయ ప్రధాన రహదారి చిన్నబోయినపల్లి తాడ్వాయి మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డుపై గుంతలలో వర్షపు నీరు నిలవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ ఐపీఎస్ గారు, ఏటూరు నాగారం ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు శ్రీ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు గత 2 రోజుల క్రితం చిన్నబోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు అజాగ్రత్తగా వాహనాలు డ్రైవింగ్ చేస్తూ మద్యం సేవించి అతివేగంగా ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలలో వర్షం నీరు నిలిచి ముందస్తుగా గుంతలను డ్రైవర్లు గమనించకుండా ప్రయాణించడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు కూడా ఇప్పుడు మరింత అజాగ్రత్తగా మారారు. చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు పోతున్న విషయం ప్రజలకు ముందే తెలిసినప్పటికీ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు పత్రికల్లో చూసే వరకు ఎవరికీ తెలియదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలు ఆ తర్వాత వాటి పర్యవసనాలు ప్రజల ముందున్నాయని తెలిపారు. ప్రపంచ బ్యాంక్ అప్పుల స్వభావం, అది పెట్టే షరతుల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం అనగానే ప్రజలకు ఆందోళన సహజమని, అందువల్ల ఇప్పుడు ప్రపంచ బ్యాంకుతో చేసుకునే ఒప్పందాలు పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచాలని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో 4 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు ఈరోజు వార్తలు వచ్చినాయి. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు అనగానే తెలుగు ప్రజలకు తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, విధించినటువంటి షరతులు, వాటి పర్యవసానాలన్నీ తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ప్రపంచ బ్యాంకు స్వభావం కానీ, అది విధించేటువంటి షరతులు కానీ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకుతో 4 ముఖ్యమైనటువంటి రంగాల్లో ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు వచ్చినటువంటి వార్తలు సహజంగానే ఆందోళన కలిగిస్తాయి. ఈ 8 మాసాల్లో ఎప్పుడు కూడా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలకు ప్రయత్నిస్తున్నట్టు విషయం వార్తలు రాలేదు. ప్రజల ముందు చర్చకు రాలేదు. నిన్నటిదాకా జరిగినటువంటి అసెంబ్లీలో కూడా అలాంటి చర్చ జరగలేదు. వారు విదేశీ పర్యటనకు పోయిన తర్వాత మాత్రమే ప్రపంచ బ్యాంకుతో ఒప్పందానికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి. అందుకని అనేక అనుమానాలకు అవకాశం ఉంటుంది. ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకోబోయేటువంటి ఒప్పందాల పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఉదయం నుంచి మహిళలు అక్కడికి చేరుకుని పుట్టలో పాలు పోసి నాగదేవతకు మహిళలు అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పుట్టలో పాలు పోసి పాలను తోడబుట్టిన అన్నదమ్ములకు కళ్లకు కడిగితే మంచి జరుగుతుందని పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీగా భావిస్తారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ నాగుల పంచమి సందర్భంగా ఎల్లమ్మ ఆలయం వద్దకు మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోస్తారని మండల గ్రామ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మన
నిజాంపేట గ్రామంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద పాలాభిషేకం అమ్మవారికి చాలా మంచి దేవత, ఫేమస్ చాలా. ముదోల్ మండల కేంద్రంలోని ఠాకూర్ నాగేంద్ర ఇంట్లో నాగుల పంచమి రోజు వేకువజామున బ్రహ్మ కమలాలు వికసించాయి. నాగేంద్ర మాట్లాడుతూ, ఈ బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పువ్వులు వస్తాయని మరియు ఇది హిమాలయాల్లో మాత్రమే ఉంటాయని, ఇలాంటి బ్రహ్మ కమలాలు మా ఇంట్లో భక్తి శ్రద్ధలతో పెంచుకుంటున్నామని, ఈ బ్రహ్మ కమలం చెట్టుకు ఈరోజు పువ్వులు పూయడం పట్ల మా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి చెట్టుకు పూజలు చేసి భగవంతునికి అర్పించామని తెలిపారు. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వరుసగా 2వ ఒలింపిక్స్ లోనూ చరిత్ర సృష్టించారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జువెలిన్ త్రో ఈవెంట్ లో రజతాన్ని ముద్దాడాడు. సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు విసిరి సత్తా చాటారు. కాగా అనూహ్య రీతిలో పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం ఈ ఈవెంట్ లో స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించారు. ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లు కాగా 92.97 మీటర్లు దూరం విసిరి చరిత్ర తిరగరాశాడు. దీంతో 2వ స్థానంలో నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా తన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2 పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా చరిత్రకెక్కారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చోప్రా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడని, అతడు ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మరో ఒలింపిక్స్ లోనూ అతడు ప్రతిభ చాటడంతో భారత్ హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు. రజతం సాధించిన అతడికి అభినందనలు తెలియజేస్తున్నామని, భవిష్యత్ తరాల అథ్లెట్లను నీరజ్ చోప్రా ప్రోత్సహిస్తూనే ఉంటాడని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 3 రోజుల నుంచి ధరలు దిగి వస్తున్నాయి. 2 రోజుల్లో 1300 వరకు తగ్గగా శుక్రవారం మరో 100 తగ్గింది. అసలే శ్రావణ మాసం పెళ్లిళ్లు, ఫంక్షన్లతో మహిళలు బిజీగా ఉంటారు. బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,490గా ఉంది. మేలిమి బంగారం 69,260గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరల్లో తేడా లేదు. 22 క్యారెట్ల బంగారం ధర 63,490గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,260గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 63,640గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 69,410గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 63,490గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,260గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలో ఇదే విధంగా బంగారం ధరలు ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 63,510 ఉండగా మేలిమి బంగారం ధర 69,280గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంస్య పథకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం. పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్న మహిళలు. కళింగపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ప్రతి విద్యార్థి చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ లభిస్తుందన్న గొండు శంకర్. ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతం సాధించిన వల్లం వీరుడు నీరజ్ చోప్రా. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ. గత 3 రోజుల నుంచి దిగి వస్తున్న బంగారం ధర. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.